హాయ్ హలో మావా, ఎలా ఉన్నారు చెప్పండి. అందరు బాగున్నారా? ఎట్టున్నారు ఏంటి? ఈరోజు ఏం లేదండి, మామూలే కదా. లేడీస్కి అప్పుడప్పుడు ఏంటంటే అన్ని క్లీనింగ్ చేస్తుంటాం. ఆ క్లీనింగ్లో భాగంగా ఈరోజు నా గెటప్ ఇలాగ ఉంది. అంటే అమ్మాయి గెటప్స్ ఇలాగనే ఉంటాయి. ఇంట్లో మామూలుగా వీడియోస్కి అన్నిటికీ రెడీ అయ్యేది వేరు, ఇంట్లో ఉండే స్టైల్ ఇట్టే ఉంటుంది. ఓకే, ఛానల్లోకి వెళ్ళిపోదాం. అయితే మరి నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి మావా. లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మావా. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ కామెంట్ మాత్రం మర్చిపోకండి మావా. ఓకేనా? ప్లీజ్ ఎక్కడ వీడియో అన్నది ఎండ్ చేయకుండా మీరు ఫుల్ వీడియో చూసేసి నాకు కామెంట్ చేయండి. ఇంకోటి ఏంటంటే బీరువా క్లీన్ చేసేటప్పుడు కొన్ని కొన్ని అంటే ఉంటాయి కదా, కొన్ని పద్ధతులు ఉంటాయి కదా. ఆ పద్ధతుల గురించి అన్నీ నాకు కొన్ని కొన్ని చెప్పండి మీ వర్షన్లో. అంటే ఇప్పుడు యుద్ధానికి బయలుదేరుతున్నాం కదా, అందుకోసమనే మేము యుద్ధానికి బయలుదేరే ముందు ఇలాగనే ఉంటాం. ఇలా ఉంది చెప్పండి, కింద పడిపోయింది. ఇట్టుంటది మాతోటి ఎవరు ఆడవాళ్ళతోటి. ఓకే, మీరు మాత్రం ఛానల్ మావా ఎక్కడ మిస్ చేయకుండా ఎండ్ వరకు చూసి నా ఛానల్ నా వీడియో ఎలా ఉందో కామెంట్ చేసేయండి ఫాస్ట్గా. ఓకేనా? ఎక్కడ స్కిప్ మాత్రం చేయకండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. వచ్చేయండి మావా, వచ్చేయండి, వీడియోలోకి వచ్చేసేయండి. వచ్చేసి నా వీడియో ఎలా ఉందో చూసేయండి అండి. ఈ బీరువా మూలల్లో ఇలా మొత్తం డస్ట్ అంతా, మనం వాడే డస్ట్ మొత్తం ఇలా చేరిపోయి బీరువా ఎలా అవుతుందంటే మరి ఘోరంగా అయిపోతుందండి. చూడండి, దీన్ని అంతా నేను ఇప్పుడు క్లీన్ చేస్తాను. చూడండి నేను ఎలా క్లీన్ చేస్తానో చూపిస్తాను. చూడండి ఫస్ట్ ఇదైతే నేను కొంచెం అలాగా స్ప్రే చేసేసి, దీంతో టిష్యూస్ ఉంటాయి కదా, మనం పోయినంత చాలండి. చూడండి ఎంత బ్లాక్నెస్ వస్తుందో చూడండి, మీకే చూపిస్తాను. ఇక్కడ చూడండి, మళ్ళీ మామూలుగా క్లీన్ చేస్తూనే ఉంటాం కానీ మరి అయినా ఇంత ఉంటుంది. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటున్నా కానీ బీరువా ఏమో సరిగా లేదు. ఇప్పుడు మా పెళ్ళైనప్పుడు ఈ 16 ఇయర్స్ 17 ఇయర్స్ అవుతుంది ఇది తీసుకొని. ఇప్పుడు ఊగుతుంది ఈ బీరువా. చూడండి ఇలా మొత్తం టిష్యూస్ తీసుకొని, టిష్యూస్ అయినా సరే ఇక్కడ కొంచెం జాగ్రత్త అండి, ఈ ఎడ్జెస్ ఉంటాయి కదా. చూడండి ఇప్పుడు నాకు కొంచెం జీమ్ అన్నది ఇందాక. చూడండి కొంచెం ఈ ఎడ్జెస్లో జాగ్రత్తగా ఫింగర్ పెట్టి, ఫింగర్ అయినా సరే స్టిక్ ఉంటుంది కదా, చిన్న స్టిక్, ఆ స్టిక్ తోటైనా మీరు క్లీన్ చేసేసుకోవచ్చు. చూడండి ఎంత క్లీన్ అయిపోయిందో. అప్పుడు ఫస్ట్కి ఇప్పటికీ కొంచెం ఎంత నీట్గా ఉందో చూడండి. కానీ మొత్తం పోలేదు. ఇదిగోండి ఎడ్జెస్ ఉన్నది మొత్తం పోలేదు, కొద్ది వరకు అయితే పోయింది. చూసారా ఎంత డస్ట్ వస్తుందో. దీని పని అయిపోయిందండి, బీరువా పని మొత్తం అయిపోయింది. ఇదిగోండి ఇక్కడ కూడా మొత్తం ఇందాకే నేను క్లీన్ చేశాను. చూడండి ఇలాగా. ఇదిగోండి ఫస్ట్ పేపర్లు అయితే నేను ముందు యాస్టీస్గా ఫస్ట్ పెట్టింది, మళ్ళీ ఇప్పుడు కూడా. ఎందుకంటే పేపర్స్ అనేవి చాలా నీట్గా ఉన్నాయి. చూడండి ఎంత నీట్గా ఉన్నాయి అసలు. అందుకోసమని ఇవే పెట్టేస్తున్నాను నేను. ఏం డస్ట్ కూడా ఏం లేదు. బీరువాలకి ఎలాగో డస్ట్ పోదు కాబట్టి ప్రాబ్లం ఉండదు. దీన్ని కంటిన్యూ యూజ్ చేసుకోవచ్చు. అంటే మేబీ కొంచెం డస్ట్ ఉంటే తీసేసుకోవచ్చు, డస్ట్ లేనప్పుడు కంటిన్యూగా ఇవే వేసేసుకోవచ్చు. కొంచెం వెడల్పుగా అయితే వేసుకున్నాం. చూసారా? ఇప్పుడు అసలు చూడండి, నా శారీస్ అయితే ఇవి మంచిగా ఐరన్ చేసుకొని పెట్టుకుంటామా, మళ్ళీ ఒక 3 days తర్వాత ఎలా ఉంటాయి, పీకి పడేస్తాం. మనకు సర్దుకోవడం చేత కాదు, సర్దాలంటే ఒళ్ళు బద్ధకం. కానీ నీట్గా ఉండాలనిపిస్తుంది. ఎవరైనా పెట్టే వాళ్ళు ఉంటే, చేసే వాళ్ళు ఉంటే మాత్రం చేయించుకోవాలనిపిస్తుంది. మనం చేసుకోవాలంటే ఒళ్ళు బద్ధకం. ఎవరు నాలాగా ఎంతమంది ఒళ్ళు బద్ధకస్తులు ఉన్నారు చెప్పండి? నీట్నెస్ ఉండాలి, ఒళ్ళు బద్ధకంగా ఉంటుంది. ఎవరు చెప్పండి వాళ్ళు? కామెంట్ చేసేయండి నాకు ఒకసారి. ఓకేనా? ఇంకొకటి ఏంటంటే కొంతమంది ఏం చెప్తుంటారంటే బీరువాలు చిన్న చిన్న పురుగులు అనేది వస్తుంటాయి అని అంటారు, కాక్రోచెస్ టైప్స్ అలా వస్తాయి అని అంటారు. ఇంకా ఏంటంటే కబోర్డ్స్ ఉంటే మాత్రం అది ఒక చిన్న చీడలాగా పడుతుంది. అది ఉంటే అమ్మ వెరీ డేంజర్. ఆ కబోర్డ్స్ కన్నా బీరువాలే బెస్ట్ నన్ను అడిగితే మాత్రం. అందుకోసమనే చూడండి, నేను సర్దిన తర్వాత ఎలా ఉంటుందో చూద్దాం. ఈ సాఫ్ట్ సిల్క్ ఇలాంటి శారీస్ అయితే కనుక పెట్టింటే ఇలా పెడుతుంటే ఇలా జారిపోతూనే ఉంటాయి శారీస్.
కానీ నేను పెట్టే అంటే మా వే మా వే ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. ఎలాగంటే కొన్ని కొన్ని బ్లౌజెస్ శారీస్లో కాకుండా నార్మల్గా స్టిచ్ చేయించుకుంటాం కదా, ఆ బ్లౌజెస్ అన్ని ఒక వన్ సైడ్ పెట్టేసుకుంటాను, శారీస్ అన్ని వన్ సైడ్ పెట్టేసుకుంటాను. చూడండి ఇవి ఎంత ఫోల్డ్ చేసినా కానీ ఫోల్డ్ అవ్వవు అసలు. దానికోసమని అలాగా ఫోల్డ్ అవన్నీ ఏం చేయాలంటే ఫస్ట్ దాన్ని కింద పెట్టేసి వాటిపైన అవి పెడితే కనుక, ఏదైనా స్టిఫ్ శారీస్ పెడితే కనుక అలాగే డౌన్ కాకుండా ఉంటాయి. చూడండి ఇది సాఫ్ట్ సిల్కే, అందుకోసమని ఇలా పెట్టేసుకుంటూ వచ్చేసేయాలి. ఈ శారీ ఇదైతే మరీ సాఫ్ట్, చూడండి ఇలా అన్నా కానీ అస్సలు ఇలా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది. ఇలాంటి శారీస్ అని ఏదైనా మనం వెయిట్ పెట్టాలి, ఫస్ట్ ఇది పెట్టిన తర్వాత దాని మీద వెయిట్ పెట్టి అలాగే స్టిఫ్గా నిలబడుతుంది. నెక్స్ట్ వన్ మోర్. చాలా మంది కొంతమంది అడిగారు మీ శారీస్ బాగుంటాయి, నేను అది ఆ మెసేజ్ ఎక్కడో మిస్ అయిందండి నాది. అడిగారు మీరు శారీస్ ఎక్కడ కొంటారు అని అడిగారు. నేను శారీస్ అనేది ఒక షాప్ అంటూ నాదేం ఉండదు, నాకు ఎక్కడ నచ్చితే మేము అక్కడ తీసేసుకుంటాము. చాలా మంది నేను లైవ్ లో కానీ నేను వీడియోస్ చేసేటప్పుడు కూడా అడిగారు మీ శారీస్ మీ డ్రెస్సెస్ చాలా బాగుంటాయి అని. నా డ్రెస్సెస్ ఏంటంటే ఒక్కొక్కసారి మీషోలో, ఒక్కొక్కసారి ఏ దాంట్లో అంటే దాంట్లో నాకు ఇష్టమైన దాంట్లో నేను చూసుకొని పెట్టుకుంటానండి. శారీస్ అయితే ఆల్మోస్ట్ నేను అమ్మ వాళ్ళ ఊర్లో కొన్నవే అండి ఇవి. ఇక్కడెక్కడ హైదరాబాద్లో అయితే ఆల్మోస్ట్ నేను తీసుకోను, ఎందుకంటే హైదరాబాద్లో హెవీ కాస్ట్, అందుకోసం అని చాలా తక్కువ రేర్ కొంటాను నేను. సరే ఇవన్నీ సాఫ్ట్ సిల్కే వచ్చేస్తున్నాయి నా చేతికి. ఒకసారి ఇది కట్టుకొని ఉంటే ఇన్స్టాలో కూడా అడిగారు చాలా మంది ఇది ఎక్కడ తీసుకున్నారనేది. ఇది కాటన్ అండి, కాటన్ సారీ ఇది. ఈరోజు ఈ క్లీనింగ్ ఉండడం వల్ల మీకు నేను మొత్తం నా శారీస్ చూపించాల్సి వస్తాను. ఇదేమో పుట్టిగాని బర్త్డే కట్టుకున్నాను, వీడియో వస్తుంది చూడండి, మిస్ అవ్వకండి. ఈ వీడియో రాకముందే మేబీ వచ్చేస్తుంది ఆ వీడియో కూడా. చాలా బాగుంటుంది. ఈ శారీ ఏంటంటే కొంచెం పట్టు టైప్ ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ పట్టు అయితే కాదు, పట్టు లాంటిది కానీ పట్టు కాదు, అలా ఉంటుంది. అందరు లేడీస్ అందరు కొనేదేమో బాగా కొంటాం కానీ శారీస్ సర్దేటప్పుడు ఉంటుంది అసలైంది. అందుకే బీరువాళ్ళు పట్టలేదు అని అంటారు. అందుకే మనం కొనడం ఎందుకు, ఈ మగవాళ్ళతో అనిపించుకోవడం ఎందుకు, అంతే కదా. ఈ శారీ కూడా చాలా మంది అడిగారండి. అంటే మనకి ఎలా వస్తుంది అంటే ఇది హాఫ్ అండ్ హాఫ్ టైప్ లో వస్తుంది ఇది. ఇటు సైడ్ ఏమో సాఫ్ట్, మన పైట ఏమో సాఫ్ట్ గా ఉంటుంది, ఇక్కడేమో మొత్తం అంతా నెట్ మోడల్ ఉంటుంది. ఇదిగోండి నెట్ టైప్. సర్దుకంటే బాగుంది కదా. ఇప్పుడు ఇంకా ఉంది, దివాన్ ఉందండి, మాసల్ సిసలైన దివాన్ ఉంది. అది దాన్ని చూసారనుకో షాక్ అయిపోతారు, బాయమ్మ మీరు మనుషులేనారా అని అంటారు. జర జాగ్రత్త, ఓకేనా. ఇన్ని బట్టలు ఉన్నాయా అనేటట్టు ఉంటుంది. ఎందుకో ఒక్కొక్కసారి సెట్ అవ్వదు, ఎంత పడుతుంది. ఇట్లా 3 లేయర్స్ 4 లేయర్స్ గా కూడా పెట్టుకోవచ్చు. మీకు సన్నగా ఫోల్డ్ చేసుకుంటే మాత్రం 4 లేయర్స్ గా కూడా పెట్టుకోవచ్చు. మనకు తెలియని వాళ్ళంటే ఏముండదు, కానీ మనకు తెలిసినంతలో చెప్తున్నాం. మనకేం పెద్ద అన్ని తెలిసిన వాళ్ళకి కాదు. ఇలా ఫోల్డ్ చేసుకుంటే శారీ అనేది 4 లేయర్స్ గా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకున్నాం అనుకోండి 3 లేయర్సే వస్తుంది. ఇంకేంటి, ఈరోజు సండే అండి, సండే ఫుల్, సండే ఖాళీగా ఉండేది ఏమి ఉండదు. ఖాళీగా ఉన్నప్పుడు చిన్న చిన్న మనకు మూడు వచ్చినప్పుడు చేసుకోవాలి అంతే. మూడు లేనప్పుడు దీని గురించి పట్టించుకోలేదు. మీరు చూస్తూ ఉండండి. ఈ శారీకి ఒక చరిత్ర ఉందండి. చరిత్ర అంటే మా మామయ్యదండి, అంటే మా అమ్మ తమ్ముడిది. ఆయన లేడు, ఇప్పుడు చనిపోయాడు. మా మ్యారేజ్ అయిన కొత్తలో మా సైడ్ ఏంటంటే, రాయలసీమ సైడ్ ఏంటంటే మేనమామ కాలి మెట్టెలు కొత్త చీర కట్టుకొని, ఫస్ట్ కొత్త చీర మేనమామ చీర కట్టుకోవాలంటారు.
అందుకోసమని ఫస్ట్ అప్పట్లో వచ్చిన శారీ ఇది. దీన్ని అయితే ఇంతవరకు ఒక్కసారి ఏమో అప్పుడు పూజ చేయడానికని కట్టుకున్నాను అంతే. ఇంతవరకు ఒక్కసారి ఎలా ఉన్న శారీ అలాగుంది చూడండి అసలు. అందుకోసమని ఈ చీర అలాగే మా మామయ్య గుర్తుగా పెట్టుకున్నాను. లేడు, మా మామయ్య అయితే చనిపోయాడు. అందుకే మా మామయ్య గుర్తుగా ఇది పెట్టుకున్నాను. ఎప్పుడైనా చూసిన వల్ల గుర్తు వస్తుంది. మా కుట్టిగాడు వచ్చింది చూడండి. బట్టలు మొత్తం ఫోల్డ్ చేయమంటే ఫోల్డ్ చేసుకోదు కానీ తీరిగ్గా వచ్చి కూర్చొని ఫోల్డ్ చేస్తున్నాం అని అంట. ఇదైతే దివాళీకి తీసుకున్నా అండి. ఇన్స్టాలో ఎస్కే కలెక్షన్స్ అని ఉంటది, అక్క గుంటకల్లో ఉంటది. కలెక్షన్ చాలా బాగుంటది అండి. ఇది దివాళీకి అని తీసుకున్నాను. చాలా బాగుంటదండి అసలు. నేను ఒక ఫోటో కూడా దీనికి సైడ్ నేను కొలాబరేట్ చేస్తాను చూడండి. చాలా బాగుంటదండి అసలు ఈ లుక్. అసలు దానికి బ్లౌజ్ ఇదండి, అంటే స్మాల్ మీడియం మన సైజు చూడండి ఎంత బాగుంది. డిజైన్ అయితే ఎక్సలెంట్ అండి. చున్నీ, దాని చున్నీ కూడా సేమ్ ఇదే చున్నీ. దీని హిప్ బెల్ట్ కూడా వస్తుంది చూడండి. హిప్ బెల్ట్ అడ్జస్ట్మెంట్ కి థ్రెడ్స్ కూడా ఉంటాయి. చాలా బాగుంటుంది. హిప్ బెల్ట్ పెడితేనే దానికి ఒక లుక్ వస్తుంది. ఇదేమో నా తమ్ముడు మ్యారేజ్ కి తీసుకున్నానండి. తమ్ముడు మ్యారేజ్ కనే కాదు, ఎప్పుడు మేబీ తీసుకున్నాను గుర్తులేదు. ఎప్పుడైనా శారీస్ చూడండి ఇలా రోలింగ్ చేసుకొని ఇలా థ్రెడ్ ఆల్రెడీ వాళ్ళే పెట్టిస్తారు కాబట్టి ఇలా అయితే కనుక శారీస్ మనకు అస్సలు ఎన్ని రోజులైనా ఇలాగే ఉండిపోతాయి శారీస్. ఇంకోటి ఏంటంటే నేను ఈ మధ్యన ఆన్లైన్ లో చూస్తున్నా అండి, బ్యాగ్స్ వస్తున్నాయి కదా, ఆ బ్యాగ్స్ తీసుకొని మొత్తం శారీస్ అని పెట్టేసుకుందాం, శారీస్ డ్రెస్సెస్ దేని దాన్ని పెట్టేసుకుందాం అని అదొకటి ఆలోచన చేస్తున్నాను. వీలైతే కన్ఫామ్ గా నేను అలాగే చేద్దామని ఫిక్స్ అయి ఉన్నాను. ఇప్పుడైతే బుద్ధిగోండి ఇవి సర్దేశాను ఇప్పటి వరకు ప్రస్తుతానికి. ఇంకా నెక్స్ట్ కింద మా కుట్టిగాడి ఉన్నాయి అసలైనవి, దాని సర్దేసరికి నాకు ఉంటది ఈరోజు దోల తాట తెగిపోద్ది నాకు. ఇంకా బ్లౌజెస్ అన్ని నేనైతే ఇంకా సపరేట్ ఇలా చేసేసి పెట్టుకున్నానండి. ఇదిగోండి ఇలా మొత్తం ఫోల్డ్ చేసేసుకొనేసి అన్ని ఇవన్నీ వన్ సైడ్ దేని సారి దానికి పెట్టుకోవచ్చు కదా. చూడండి నా స్పెట్స్ కూడా వచ్చేస్తున్నాయి. స్పెట్స్ పెట్టుకోకూడదని పెట్టుకోవాలి, మనం స్టైల్ పోతాం కదా వీడియోస్ అంటే, అందుకే. ఫన్ చూసారా ఫ్రాక్ ఎంత బాగుందో. అప్పుడు మేమున్న ఏజ్ లో ఈ ఫ్రాక్స్ లేకపోయేయండి, ఉండేవి కానీ ఆ ఏజ్ అంటే ఆ కాలంలో ఆ కాలం ఏ కాలం తగ్గట్టు ఆ కాలం ఉన్నట్టు ఏ జనరేషన్ లో ఆ జనరేషన్ లో వేసుకున్నాం. కానీ ఇలాగ ట్రెండ్లీగా చూడండి దీనికి ఒకటి ఇలా వచ్చాయి. మా పిల్లలకి ఇన్ని డ్రెస్సులు తీస్తున్నా కానీ ఇంకా కొత్త డ్రెస్సులు ఇవి లేవమ్మా, నాకు డ్రెస్సులు నాకు టైట్ అయిపోయాయమ్మా అని తీసుకుంటూనే ఉంటారు. కానీ ఇవేం చేస్తారంటే వెనక్కి పడిపోతూనే ఉంటాయి. ఏం చేస్తాం మనం అలాంటప్పుడు ఎవరికొరికి ఇచ్చేస్తాం. కానీ ఎప్పటికైనా కానీ ఇచ్చేటప్పుడు ఒకటి గుర్తు పెట్టుకోండి, ఎక్కడే కానీ బట్టలు చినగకుండా ఉండేటివి మాత్రం ఇవ్వండి, చినిగిపోయినట్టు మాత్రం ఇవ్వకండి. మనం ఎంతో ఇంకా వాళ్ళు కూడా అంతే కదా, అక్కడికి మనం వేసుకున్నవి కూడా తీసుకుంటున్నారంటే గ్రేట్. అలాంటివి ఇవ్వకూడదు యాక్చువల్గా. మన పిల్లల కంటే పువ్వు బట్టి ఇలాంటి డ్రెస్సులు అన్ని వేస్ట్ చేసుకుంటున్నారు అంతే. నేనైతే యాక్చువల్గా మొహమాటం లేకుండా చెప్తానండి. చూడండి ఎంత బాగుందో ఫ్రాక్ అయితే అసలు. ఇది చూడండి పింక్ చాలా బాగుంది. మా అమ్మ అదే పని ఇష్టంగా తీసుకుంది డ్రెస్. మా అమ్మ ఇట్లాంటి ఫ్రాకులకి వేలు వేలు తగలబెట్టేసింది, మామూలుగా కాదు నా బిడ్డకి. అందుకే మాట వినరు పిల్లలు, వాళ్ళకి భయం లేదు. మనం చేసుకుంటదే చేతులారంతే. మా అమ్మ శారీలో నుంచి ఇలా స్టిచ్ చేయించింది. దాంట్లోకి బ్లౌజు ఇక్కడెక్కడో అదిగోండి ఇలా కుట్టించింది. సూపర్ అండి అసలు, ఎంత బాగుందో. ఏదో ఇదేంటో ఇక్కడ వైట్ ఏదో స్లీవ్ లాగా పెట్టేసి కింద ఇది అటాచ్మెంట్ తో వచ్చేవి. అప్పుడు లంగా జాకెట్ అంటే వాయమ్మ లంగా జాకెట్ అనేవాళ్ళు అన్నట్టు వస్తున్నాయి కదా. ఎంజాయ్ చేయాలి అంతే, ఉన్న ఏజ్ లో ఎంజాయ్ చేయాలి. ఏజ్ అయిపోయాక ఎంజాయ్ చేసి ఏం లాభం. అందుకే దుమ్ములు వేపేసేయండి ఎవరి కొద్ది వాళ్ళు. కానీ అన్నీ నేనైతే ఎందుకు దుమ్ములు వేపేస్తానండి. ఇంకొక డిజైన్ అండి, నా బ్లౌజ్ డిజైన్. ఇదిగోండి ఇది ఒరిజినల్ మిర్రర్ అండి, చాలా వెయిట్ ఉంటుంది, గుచ్చుకుపోతాయి. ఒరిజినల్ మిర్రర్ చూడండి, మీకు దగ్గరగా చూపిస్తున్నాను. చాలా బాగుంటుందండి బ్లౌజ్ కూడా అసలు. ఒరిజినల్ మిర్రర్తో వేయించుకున్నాను. నార్మల్ మిర్రర్స్ అయితే ఏంటంటే ఇలా అంటే అవి ఇలా పగిలిపోతాయి. వామ్మో ఇది ఒరిజినల్ మిర్రర్స్ అండి, ఇదైతే వెయిట్ అలాగే ఉంటుంది. వేసుకుంటే నేనైతే కనుక ఇలా ఊగిపోతుంటాను.
ఇప్పుడు అందులో ఒకప్పుడు అయితే బాగా వెయిట్ ఉండేదాన్ని, ఇప్పుడు తగ్గిపోయేసరికి నేనే ఇప్పుడు కిందికి పడిపోతుంటాను. చాలా బాగుంటుందండి చూడండి. అసలు నైట్ వేర్ కి, నైట్ ఫంక్షన్స్ కి అయితే సూపర్ గా ఉంటుందండి. ఇలాంటిది కూడా ఒకటి, అంటే బాగా మంచిగా ఇంట్రెస్ట్ గా ఇష్టపడే వాళ్ళకైతే ప్రాబ్లం ఉండదు. ఇదేమో మా కుట్టిగాడికి మా అక్క ధర్మవరం నుంచి తీసుకొచ్చిందండి, హాఫ్ శారీ కోసం అనేసి. పట్టు, ధర్మవరం పట్టు చాలా ఫేమస్ కదా, 5000 చేంజ్ ఏం పడ్డది ఇది. చాలా బాగుంటుందండి ధర్మవరం పట్టు కూడా. మా అక్క అదే పనిగా నా కూతురు కోసం తీసుకొచ్చింది. అంటే తను అప్పటికి తన ఫంక్షన్ టైంకి కుట్టిద్దామనేసి నేను అలాగే పెట్టేశాను, ఎందుకంటే పిల్లలు పెరుగుతుంటారు, అందుకోసం అనేసి నేను. చాలా బాగుంటుందండి. మా అక్క వాళ్ళు ఉన్నారు కాబట్టి, మా అక్క ఎలా తీసుకొచ్చిందో కవర్ లో నుంచి అస్సలు దాని నుంచి బయట తీయకుండా, దానికి అదే రోజు ఇదే కవర్ తోనే ఇవ్వాలని నేను అలాగే పెట్టేసి, చూడండి కవర్ కూడా అలాగే అస్సలు ఇంతవరకు తీయలేదు నేను. స్వీట్ మెమోరీస్ అండి. ఎంతైనా కానీ ఎవరైనా కానీ మన రిలేషన్స్ లో కానీ మాట్లాడకపోయినా కానీ వాళ్ళ స్వీట్ మెమోరీస్ అయితే నేను ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటానండి. మా వచ్చింది కదా, మా అన్న వాళ్ళు ఇచ్చారు కదా అనేది అదో హ్యాపీనెస్. మొత్తానికి నేను అయితే సాధించేశాను చూడండి. ఇదండి మా కుట్టిగాడివేమో కింద, నావేమో పైన. ఇలాగైతే మొత్తాన్ని సర్దేశాను. ఇంకా ఎలా మెరిసిపోతుందో, తల ఆడిపోతుంది. నెక్స్ట్ ఇంకొక బీరువా చూపిస్తాను, మీరు భయపడకండి. చూడండి ఎట్లా పెట్టిందో, చూడండి చూడండి ఎలా చేసిందో మా కుట్టిగాడు. వన్ మోర్ నా బ్యూటిఫుల్ శారీ, పట్టు శారీ. ఇది కూడా అమ్మవారిలోనే నా తమ్ముడు మ్యారేజ్ తీసుకోండి, సేమ్ దూరం పట్టు. చూడండి శారీ కూడా చూపిస్తాను. ఎందుకో మీతో ఈరోజు అన్ని షేర్ చేసుకోవాలనిపించింది చేసుకుంటున్నానండి. బోరింగ్ అయితే ఫీల్ అవ్వకండి, మీతోనే కదా షేర్ చేసుకునేది, నేను ఇంకెవరితో షేర్ చేసుకుంటా చెప్పండి. నా తలంబ్రాల శారీ అయితే ఇలా వర్క్ వచ్చింటదండి. ఎప్పుడు చూడండి దామ్గా మ్యారేజ్ చేసాడు. పడే కష్టాలు ఇలా ఉంటాయి. మీరు కూడా ఎంతమంది నాలాగా ఇలా కష్టపడుతున్నారు, నా సలహాలు, ఏదైనా బీరువా ఎలా క్లీన్ చేసుకోవాలి, ఎక్కడికి ఏ ఫేసింగ్ లో పెట్టుకోవాలి, చిన్న చిన్న టిప్స్ కూడా మీరు ఇవ్వండి. వీడియోస్ ఎలా ఉందో చెప్పండి. నేనైతే ఇప్పుడే ఇంకా మొత్తం ఇంట్లో మొత్తం అయిపోయి ఫినిష్ అయిపోయి ఇలా ఫ్రెష్ అయిపోయి ఇంత టైం పట్టింది. ఏం చేద్దాం, ఆడవాళ్ళకి మంత్లీ ఇదొక పెద్ద, మాకు ఎలాగుంటది అంటే హడావిడి, మామూలు హడావిడి కాదు, ఒక రేంజ్ లో ఉంటది. ఇల్లు క్లీనింగ్ అంటే ఇన్నే కష్టాలు మాకు ఆడవాళ్ళకి. మగవాళ్ళు ఈజీగా అలా ఇలా వెళ్ళిపోతారు, కానీ మాకు చేసే వర్క్స్ మాకు చాలానే ఉంటాయి. ఓకే ఓకే మా వాస్ ఏంటి పిలుపు మారింది అనుకుంటున్నారా? ఇది నాది కొత్త పిలుపు అండి, కొత్త పిలుపు ఏం కాదు. యాక్చువల్ గా నాకు ఏదైనా లైవ్ లో కానీ నేను ఎక్కువ ప్రతి ఒక్కరిని యూజ్ చేసేది మావా అంటాను, అందుకోసం ఇప్పటి నుంచి మిమ్మల్ని కూడా మావా అంటున్నాను. ఒక లేడీస్ అయినా నేను ప్రతి ఒక్కరిని మచ్చా మావా అంటాను, అందుకే ఇప్పటి నుంచి ఈ పిలుపు మార్చేసాను నేను. మీకు నచ్చిందా లేదా నా పిలుపు ఒకసారి కామెంట్ చేయండి. నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, కామెంట్ మాత్రం మర్చిపోకండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఎంతో మందికి రీచ్ అవుతుంది. ప్లీజ్ మావా, ప్లీజ్ మావా, ప్లీజ్ మావా. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసేయండి. నా వీడియో ఎలా ఉందో కూడా చెప్పండి, ఓకేనా? బాయ్ మావాస్.